హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఎట్టకేలకు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ముందుకు సాగటం జరిగింది. సో రుణమాఫీ యొక్క మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. 2018 డిసెంబర్ 12 తారీఖు నుంచి 2023 డిసెంబర్ 9 తారీఖు మధ్యన క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ అయితే వర్తించటం జరుగుతుంది. దీన్ని కట్ ఆఫ్ డేట్గా వాళ్ళైతే డిక్లేర్ చేయటం జరిగింది. అదేవిధంగా అర్హులను గుర్తించే ప్రక్రియ అనేది రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు ఆధారంగా అర్హులనైతే గుర్తిస్తాము అని చెప్పేసి వీళ్ళైతే తెలపటం జరిగింది. అయితే ఈ రేషన్ కార్డు ఆధారంగా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నా సరే, వాళ్ళ మీద ఎన్ని పంట రుణాలు ఉన్నా సరే అందరికీ కలిపి 2 లక్షల లోపు రుణమాఫీ మాత్రమే చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం తెలపటం జరిగింది. ఒకవేళ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లుంటే అది మాఫీ కాదు, అది రైతులే కట్టుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తాము, రీషెడ్యూల్ చేసుకున్న వాటికి ఈ మాఫీ అనేది వర్తించదు అని చెప్పేసి కూడా వీళ్ళు డిక్లేర్ చేయటం జరిగింది. అయితే రుణమాఫీకి సంబంధించి ఒక వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసి అందులో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము. ఎవరు అర్హులు, ఎవరికి మాఫీ అయింది అనేది అందరికీ తెలిసే విధంగా అప్డేట్ చేస్తూ ఉంటాం ఆ యొక్క పోర్టల్లో, వెబ్సైట్లో అని చెప్పేసి తెలపటం జరిగింది. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ చేసే వాళ్లకు అంటే మనకు పిఎం కిసాన్ మార్గదర్శకాలను కూడా వీళ్ళైతే పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఐటీ కట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాఫీ కాదు. ప్రజాప్రతినిధులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు వీళ్ళకైతే మాఫీ కాదు అని చెప్పేసి వాళ్ళు తెలపటం జరుగుతుంది. అయితే కొంతమంది చిన్న సన్నకారు రైతులు కూడా పిల్లల చదువుల కోసం కానీ గృహ నిర్మాణం కోసం కానీ లోన్లు తీసుకోవడానికి ఐటీ అనేది కట్టడం జరుగుతుంది, ఐటీ అనేది దాఖలు చేయటం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద ఐటీ తీసుకున్న వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్లకు రుణమాఫీ వర్తిస్తుంది అని కూడా ఒక మనకు వెసులుబాటు అయితే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళను కూడా మేము గుర్తించి వాళ్ళకి కూడా అర్హులైనట్లయితే రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి కూడా వీళ్ళు తెలపటం జరుగుతుంది. సో మరి అది ఎంతవరకు మనకు సక్సెస్ అవుతుంది అనేది అయితే మనమైతే చూడాలి. అదేవిధంగా ఎవరికైనా రుణమాఫీకి సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే వాళ్ళు నేరుగా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులలో కలిసి వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకున్నట్లయితే 30 రోజులలోనే వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళకు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి కూడా తెలపటం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఒక వెబ్సైట్ కూడా చెప్పారు కదా, ఆ వెబ్సైట్ ద్వారా కూడా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి తెలపటం జరిగింది. ఈ రుణమాఫీ అనేది తక్కువ అమౌంట్ ఉన్నోళ్ళను మొదలుకొని ఎక్కువ అమౌంట్ ఉన్నోళ్ళను ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి తెలపటం జరుగుతుంది. మొత్తం మీద ఆగస్టు 15 లోపే రుణమాఫీ అయితే చేస్తాము అని చెప్పేసి తెలపటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.